నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తి జ్ఞానం వినాదేవి నిర్వాణం నోపలభ్యతే అని పరాశక్తి గొప్పతనాన్ని మహానిర్వాణ తంత్రం విశదీకరిస్తుంది. ఆ తల్లి త్రిశక్తి స్వరూపం, అమ్మలకు అమ్మ. ఆ శక్తి భువనైక మాత కనుకనే తన కరుణామయ దృష్టితో ఈ సృష్టిని నడిపిస్తోంది. అమ్మలగన్న ఆది పరాశక్తి తన మహిమాన్వితాలు ప్రదర్శించి లోక కళ్యాణం చేయడానికి ఈ భూమి మీద అనేక రూపాలలో అవతరించింది. అలా అవతరించిన ఆ తల్లి మరో రూపమే చెంగాళమ్మ పరమేశ్వరి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన ఆ పరమేశ్వరి కోవెలను నేటి తీర్థయాత్రలో దర్శించుకుని తరిద్దాం. రాష్ట్రంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం జాతీయ రహదారికి సమీపంలో ఉంది. అతి సుందరమైన అమ్మవారిని జాతీయ రహదారి నుంచే నేరుగా దర్శించుకునే సౌలభ్యం ఉన్న ఆలయమిది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపుర మజద్బ్రహ్మాండ మండల. శక్తి జ్ఞానం వినాదేవి నిర్వాణం నోపలభ్యతే అని పరాశక్తి గొప్పతనాన్ని విశదీకరిస్తుంది మహానిర్వాణ తంత్రం. శక్తి లేనిదే జీవికి మనుగడ లేదు. ఆ పరాశక్తి తనని మాతృమూర్తిగా ఆరాధించే వారికి తన ప్రేమామృతాన్ని పంచి వారి యోగక్షేమాలను చూస్తూ ఎల్లవేళలా కాపాడుతుంది. ఆ శక్తి భువనైకమాత కనుకని ప్రపంచమంతా ఆయా దేశకాల పరిస్థితులను బట్టి ఆయా రూపాలలో ప్రకటితమై భక్తపాలన చేస్తోంది. అలా శక్తిమాత మరో అంశంగా ఆవిర్భవించిన మాత శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి మాత. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన ఆ తల్లి ఆశ్రిత జన మందారవల్లిగా కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మహామహిమాన్వితమైన ఈ దివ్యధామం నెల్లూరు పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళంగి నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న ఈ దివ్యధామంలో కొలువైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి త్రిశక్తుల మేలు కలయికగా ఆవిర్భవించిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. సుమారు 400-500 సంవత్సరాల క్రితం కాళంగి నదిలో ఉద్భవించి చిన్న పూరిపాకలో దేవతగా కొలువైన శ్రీ చెంగాళమ్మ ఆలయ ప్రాభవం అరవభూమి చంద్రారెడ్డి అనే ధర్మకర్తతో ప్రారంభమయ్యింది. అయితే శ్రీ అరవభూమి వెంకురెడ్డి హయాంలో బహుళ ప్రాచుర్యం పొందిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వెంకురెడ్డి కాలంలోని చెంగాళమ్మ తిరునాళ్లు ప్రారంభమైనట్లు ఆయన 1905వ సంవత్సరంలో చివరిసారిగా అమ్మవారి ఉత్సవాలు జరిపించినట్లు తెలుస్తోంది. శ్రీ చెంగాళమ్మ దేవాలయ చరిత్రలో చెప్పుకోదగిన మార్పులకు శ్రీకారం చుట్టి ఆలయ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అరవభూమి రామచంద్రారెడ్డి. 1945వ సంవత్సరం నుంచి 1960వ సంవత్సరం వరకు వీరి ఆధిపత్యంలో శ్రీ చెంగాళమ్మ ప్రాభవం గణనీయంగా పెరిగింది. ఆ విధంగా అరవభూమి వంశస్థుల 5 తరాల అనంతరం వారి కుటుంబానికి చెందిన అరవభూమి రామచంద్రారెడ్డితో అంతమై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది ఈ దేవాలయం. సూళ్లూరుపేటకు కన్నతల్లిగా ఈ ప్రాంతీయులందరికీ ఇలవేల్పుగా వెలసియున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ ప్రాంగణం సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. తూర్పున నెర్రికాలువ, పడమరన కాళంగి నది
ఈ కోవెల ప్రాంగణాన్ని తాకుతూ ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారిలో శ్రీ చెంగాళమ్మ గుడి వద్దకు చేరుకోగానే విజయద్వారం స్వాగతం పలుకుతుంది. ఈ విజయద్వారాన్ని దాటగానే ఉత్తర దిక్కున కోవెలలోని గర్భగుడిలో దేదీప్యమానమైన అమ్మవారి దివ్య దర్శనం కలుగుతుంది. ఆలయంలోకి ప్రవేశించకుండా గర్భగుడిలోని అమ్మవారి దర్శనం కలిగేలా నిర్మించిన ఆలయం దేశంలో ఇదొక్కటేనని చెబుతారు. ప్రదక్షిణా మార్గంలోని అమ్మవారి గర్భగుడికి కుడివైపులో గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన విఘ్ననాయకుణ్ణి భక్తులు మనసా వాచా కొలుస్తారు. అనంతరం ఎడమవైపులో ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇరు దేవేరులతో కలిసి నయన మనోహరంగా దర్శనమిస్తారు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్నపన మండపానికి చేరుకుంటారు. ఇక్కడ అమ్మవారు కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం సూళ్లూరుపేటను శుభగిరి అని పిలిచేవారు. ఈ గ్రామానికి పడమరగా ప్రవహించే కాళంగి నది సమీపంలోని పచ్చిక బయళ్లలో పశువుల కాపర్లు పశువులను మేపుతారు.
ఒకనాడు ఆహ్లాదకరమైన సాయం సంధ్యలో పశువుల కాపరులు కాళంగి నదిలో జలకాలాడుతుండగా ఓ సుడిగుండంలో ఇరుక్కుపోయాడట. ప్రమాదం సంభవిస్తున్న సమయంలో ఆ కాపరి భయంతో నీళ్లలో ఉన్న ఓ బండరాయిని గట్టిగా పట్టుకుని పైకి వచ్చాడట. అనంతరం తనను రక్షించిన ఆ శిలను బలంగా పట్టుకుని నది ఒడ్డుకు తీసుకుని రాగా అది బండరాయి కాదని ఓ స్త్రీమూర్తి విగ్రహంగా గమనించాడట. అష్టభుజాలతో వివిధ రకాలైన ఆయుధాలను ధరించి వామపాదం కింద ఒక రాక్షసుణ్ణి తొక్కిపట్టి చేతిలోని త్రిశూలంతో పొడిచి చంపుతున్న భంగిమలో ఉన్న మూర్తిని చూసి పశువుల కాపురులు వెంటనే ఈ విషయం గ్రామ పెద్దలకు చెప్పారట. గ్రామ పెద్దలు ఆ విగ్రహాన్ని చూసి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారట. ఆ రాత్రికి ఆ విగ్రహం దక్షిణాభిముఖంగా లేచి నిలబడిందట. మరునాడు ఇది గమనించిన ఊరి జనం ఆ విగ్రహాన్ని బండ్లలో ఎక్కించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా ఫలించలేదట. ఆ రాత్రి ఆ ఊరి పెద్దల్లో ఒకరైన రెడ్డిగారికి ఓ స్త్రీమూర్తి కలలో కనిపించి తాను అక్కడ కొలువైన దేవతనని తనకు గుడి కట్టి ఆరాధించమని చెప్పిందట. ఆ తల్లి చెప్పినట్లుగానే గ్రామస్తులు తడికలతో గుడిని నిర్మించి పూజలు చేశారట. అమ్మవారిని కాళికగా సంభావిస్తూ ఆరాధించారట. అష్టభుజాలతో షోడశ కళలతో ఆయుధాలను ధరించిన ఆ తల్లి వామపాదంతో మహిషాసురుణ్ణి తొక్కిపట్టి త్రిశూలంతో చంపుతున్నట్టు కానవస్తుంది. దుష్ట సంహారిణి అయిన దుర్గా భవాని సంతానార్థులకు సంతానలక్ష్మిలా కానవస్తుంది. భయార్థులకు ధైర్యలక్ష్మిలా గోచరించి ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ముత్తైదువులకు పసుపు కుంకుమలొసగే సౌభాగ్యలక్ష్మిలా దర్శనమిస్తుంది. దివ్యాభరణాలతో మెడలో మంగళసూత్రంతో నుదిటిన మెరిసే కుంకుమ రేఖతో పెద్ద ముత్తైదువులా కానవస్తుంది. జగమేలు జగన్మాత తల్లి దుర్గమ్మ నీవు, జగమేలు జగన్మాత తల్లి దుర్గమ్మ నీవు, నవశక్తి రూపాలుగా అవతరించినావు తల్లి జై మాతా. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న చెంగాళమ్మ వృక్షాన్ని దర్శిస్తారు. వివిధ దేవతామూర్తుల ముఖాకృతిలో ఉన్న ఈ వృక్షం అత్యంత మహిమాన్వితమైనది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈశాన్య భాగాన భక్తులకు శ్రీ చెంగాళమ్మ వృక్షం కానవస్తుంది. మహిమాన్వితమైన ఈ దివ్య వృక్షాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. సంతానాభిలాషులైన మహిళలు ఈ వృక్షానికి చీర చెంగు చింపి ఊయల కడితే పిల్లలు పుడతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. మహిమాన్వితమైన ఈ వృక్షరాజం ఒకప్పుడు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిందని, అయితే అమ్మవారి లీలా విశేష ఫలితంగా ఈ వృక్షం మళ్లీ చిగురించుకుని దేవతా వృక్షంగా ఖ్యాతినార్జించిందని చెబుతారు. జయ భూతార్తిహారిణి జయ సర్వగతి దేవి కాలరాత్రి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. ఇదే ఆలయ ప్రాంగణంలో భక్తులకు మరోవైపున పుట్ట దర్శనమిస్తుంది. ఇక్కడే నాగదేవతలు కొలువై ఉన్నారు.
పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టుకుంటే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని, సౌభాగ్యసిద్ధి కలుగుతుందని మహిళా భక్తులు నమ్ముతారు. ఆ కారణంగా ఈ ప్రాంగణం నిరంతరం మహిళా భక్తుల పూజలతో సందడిగా ఉంటుంది. నమోస్తుతే దేవి నమోస్తుతే. ఇక్కడకు సమీపంలోనే జంటనాగులు కూడా భక్తులకు కనిపిస్తాయి. భక్తులు అనంతరం ఇక్కడే కొలువై ఉన్న నవగ్రహాది దేవతలను దర్శించుకుని గ్రహపీడ నివారణార్థం భక్తితో ప్రదక్షిణలు నిర్వహిస్తారు. శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నమోస్తుతే దేవి నమోస్తుతే. నమోస్తుతే దేవి నమోస్తుతే. ఆలయంలో మరో ప్రక్కన కోనేరు ఉంది. ఆలయ ప్రాంగణంలోనే ఇంకో వైపున అభయాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. శ్రీ చెంగాళమ్మ వారికి ఏటా చేసే తిరునాళ్లు శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లుగా, జాతరగా ప్రఖ్యాతిగాంచాయి. ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి ప్రాతకాలంలోనే పూజా విధులన్నింటినీ పూర్తి చేస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ అమ్మవారి గుడి 24 గంటలు ఓపెన్ చేసే ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి గుడికి అసలు తలుపులు అనేవే లేవన్నమాట. ఈవిడ్ని ఇంతకుముందు దక్షిణ కాళి అని పిలుచుకుంటుండేవాడు. అమ్మవారు దక్షిణముఖంగా ఉంటుంది కాబట్టి ఈవని దక్షిణ కాళి అని పిలుచుతూ ఉండేవాళ్ళు. అది కాలక్రమేణా తమిళ్లో కూడా ఎక్కువగా మనకి తమిళనాడు నుంచి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మవారిని తెన్కాళి అనే విధంగా పిలుచుకుంటుంటారు. తమిళ్లో తెన్కాళి అంటే దక్షిణ కాళి అని పేరు. దాని అలా కాలక్రమేణా తెన్కాళి కాస్త చెంగాళిగా పిలుస్తూ వచ్చి చెంగాళమ్మ పరమేశ్వరి అనే ఒక నామధేయం ఇక్కడ ఏర్పడింది. ఓం శక్తి మహాశక్తి, ఓం శక్తి మహాశక్తి. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూ. ఆలయంలో అమ్మవారి గర్భాలయానికి ముందు పోతురాజుస్వామి గుదిబండ కానవస్తుంది. ఇక్కడకు అతి సమీపంలోనే భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి కైమోడ్పులర్పిస్తారు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. శక్తిమాత శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభకరం. మహిమల్ని చూపవమ్మా. జిల్లా ప్రధాన కేంద్రమైన నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే మార్గంలో గూడూరు, నాయుడుపేట్ల మీదుగా ఈ సూళ్లూరుపేట చెంగాళ్ పరమేశ్వరి ఆలయానికి భక్తులు వివిధ వాహనాల ద్వారా చేరుకుంటారు. ఆది పరాశక్తికి మరో రూపం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి. త్రిశక్తి మాతగా, జగజ్జననిగా పూజలందుకుంటున్న శ్రీ చెంగాళమ్మ వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.